అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా పారిశ్రామిక రంగంకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పరిశ్రమలను స్థాపించడానికి, ఉత్పత్తి ఉపాధి అవకాశాలను పెంచడానికి భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం 4 పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించింది. 4 పారిశ్రామిక విధాన తీర్మానాలలో మరి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ఏప్రిల్ 6న ప్రకటించింది. 1956 ఏప్రిల్ 30వ తేదీన రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1977 డిసెంబర్ 23న మూడవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1991 జూలై 24న నాలుగో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. ఇలా భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం 4 పారిశ్రామిక విధాన తీర్మానాలను విజయవంతంగా ప్రకటించింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించింది. 4 రకాలుగా వర్గీకరించిన పరిశ్రమల్లో మొదటిది ప్రభుత్వ రంగ పరిశ్రమలు, 2 మిశ్రమ రంగ పరిశ్రమలు, 3 ప్రభుత్వ అజమాయిషీలో గల పరిశ్రమలు, 4 ప్రైవేట్ రంగ పరిశ్రమలు. ఇక రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ఏప్రిల్ 30న ప్రకటిస్తూ పరిశ్రమలని 3 జాబితాలుగా వర్గీకరించింది. జాబితా ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, జాబితా బి మిశ్రమ రంగ పరిశ్రమలు, జాబితా సి ప్రైవేట్ రంగ పరిశ్రమలు. ఇక మూడవ పారిశ్రామిక విధాన తీర్మానం 1977 డిసెంబర్ 23వ తేదీన ప్రకటిస్తూ పరిశ్రమలని 3 రకాలుగా వర్గీకరించారు. 1 కుటీర పరిశ్రమలు, 2 సూక్ష్మ పరిశ్రమలు, 3 చిన్న తరహా పరిశ్రమలు. ఇక 4వ పారిశ్రామిక విధాన తీర్మానం 1991 జూలై 24న ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి తీర్మానం 4వ పారిశ్రామిక విధాన తీర్మానం. 4వ పారిశ్రామిక విధాన తీర్మానం భారతదేశంలో ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా ఎల్పిజి నమూనాను అమలు చేస్తూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి నమూనాకు ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రైవేటు పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, విదేశీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావటం జరిగింది. అందుకే భారతదేశంలో 4వ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని నూతన పారిశ్రామిక విధాన తీర్మానంగా కూడా ప్రకటిస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు మనం బీసీ స్టడీ సర్కిల్ నల్గొండ ద్వారా మంచి మంచి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.